అండ్ అక్రమాస్తుల గురించి అంటే కనుక నార్మల్గా అక్రమాస్తులు అనేది నాకు తెలిసినంత వరకు పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అక్రమాస్తులు అనేవి ఉంటూనే ఉంటాయి. సో ఆ ఒక్కదాన్ని పట్టుకుని మనం జగన్ గారు రావడం వల్ల పాలన మారదు అనేదాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. రీసెంట్గా చూస్తే ఇంకొన్ని రోజుల్లో మన స్టేట్కి ఎలక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్ సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఎందుకని జగనే సీఎం అనుకుంటున్నాను? ఎందుకంటే ఈ 5 years బట్టి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు మనకి ఏం చేశాడు, కానీ రోడ్లు ఇవన్నీ చూశాడు, కానీ హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మాకు చేసిందంటే ఏం లేదు. కాబట్టి జగన్ అన్న వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం, మేము అందరం అనుకుంటున్నాం. రీసెంట్గా జగన్ గారి మీద ఓకేనా, మామూలుగా పాలిటిక్స్లో ఉంటూ తినని వాళ్ళంటూ ఎవరుంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరంగా చూసుకుని ఉంటే ఆయన ఉన్న టైంలో మనకి అగ్రికల్చర్ పరంగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి. సో జగన్ గారు మళ్ళీ వస్తే ఆ లీగసీ కంటిన్యూ అవుతుందనే నమ్మకం. ఓకే, అంటే ఆయన అసెంబ్లీలో ప్రజల సమస్యలు అది పట్టించుకోకుండా పాదయాత్రలు అంటూ తిరుగుతున్నారని చెప్పి చాలా విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు రూలింగ్లో అసెంబ్లీలో కూర్చొని ఏం చేశారు చెప్పండి? ఒకప్పుడు మనకి ప్రత్యేక హోదా కావాలి అని మనందరం మాట్లాడిన టైంలో చంద్రబాబు నాయుడు గారు హోదా అనేది ఇవ్వడం జరగదు అని చెప్పి దాని గురించి మాట్లాడిన వాళ్ళని జైల్లో వేయడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ముందున్న 4.5 yearsని వదిలేసి ఇప్పుడు 6 monthsలో మాట్లాడేసి తీసుకొచ్చేస్తామంటే చూసేవాళ్ళంతా పిచ్చివాళ్ళు అయితే కాదు కదండి. సో అసెంబ్లీలో కూర్చుని జరగని పనులు అసెంబ్లీలో కూర్చుని వాళ్ళు చేసిన పనులు అంటూ ఏం లేవు. సో అసెంబ్లీలో కూర్చుంటేనే పనులు జరుగుతాయి అనే దాన్ని నేనైతే నమ్మను. రీసెంట్గా 2014 ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టి ప్రజలకు రావడం అనేది జరిగింది. సో ఆయన కూడా జగన్ గారిని విమర్శించడం జరిగింది. ఆయనకున్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కారణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే ఆయన ఆల్రెడీ 2014లో తెలుగుదేశంకి ఆయన సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగిందండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది అది ఆయన ఒపీనియన్ పరంగా చేసి ఉండొచ్చు. అండ్ అక్రమాస్తుల గురించి అంటే కనుక నార్మల్గా అక్రమాస్తులు అనేది నాకు తెలిసినంత వరకు పాలిటిక్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి అక్రమాస్తులు అనేవి ఉంటూనే ఉంటాయి. సో ఆ ఒక్కదాన్ని పట్టుకుని మనం జగన్ గారు రావడం వల్ల పాలన మారదు అనేదాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. ఎందుకంటే తెలుగుదేశం మనం ఇంతకు ముందు చూసాము, ఇప్పుడు చూసాము, మనకి పెద్దగా గవర్నమెంట్లో వచ్చిన చేంజెస్ అంటూ ఏం లేదు. సో ఒక్కసారి జగన్ గారు సీఎం అయితే ఏమన్నా చేంజెస్ రావచ్చేమో అని చిన్న హోప్ అంతే. రీసెంట్గా చూస్తే ఆయనకి జగన్ గారికి అనుభవం కూడా కొంచెం తక్కువ. సో స్టేట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలరు అనే విమర్శలు కూడా చంద్రబాబు నాయుడు చేశారు. సో దాని మీద మీ ఒపీనియన్? అంటే అనుభవం అనేది మనం ఒకరు పాలించడం వల్లే అనుభవం వస్తుందనే రూల్ ఏం లేదు కదండి. ఆయన ఇంతకు ముందు అనుభవపరంగా ఏమీ లేదంటే ఆ విధంగా చూసుకుంటే మరి జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి కూడా పాలిటిక్స్లో ఎటువంటి అనుభవం కానీ లేదా ఇంతకు ముందు ఆయన చేసిన రూలింగ్ కానీ ఏమీ లేదు. సో ఒక్కసారి మనం అవకాశం ఇచ్చి చూస్తేనే కదా వాళ్ళు మనకి ఎంతవరకు చేయగలరు అనేది తెలిసేది. సో కొత్త పార్టీస్కి ఛాన్స్ ఇవ్వాలి అనేది నా ఒపీనియన్. ఓకే, అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీకు ఏ విధంగా అనిపించింది? డెవలప్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఎలా అనిపించింది? అంటే మనకి ఇప్పుడు చూసుకున్న పరంగా అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కువగా నా వరకు అనిపించింది ఏంటంటే ఓట్ల మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే యూత్ని కానీ లేదా ఎల్డర్లీ పీపుల్ని కానీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. ఓన్లీ ఓట్ల పరంగా అంటే పింఛన్ 2000కి పెంచడం లేదా అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి మేము మనీ ఇస్తాము బ్యాంక్లో అంటున్నారు, కానీ అదే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి వాళ్ళు ఎందుకు ట్రై చేయట్లేదు? మీరు అన్నట్టు జగనే సీఎం అయ్యారనుకుంటే సో ఈ విధంగా స్టేట్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్తారనుకుంటే రాజధాని నిర్మాణం అవ్వచ్చు, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయండి. సో స్టార్ట్ అయినవి మనం ఖచ్చితంగా వాళ్ళు కంటిన్యూ చేయడం అనేది జరుగుద్ది నా ఉద్దేశం ప్రకారం. అంతేకాకుండా నాకు తెలిసినంత వరకు ఇంకా కొత్తగా స్టూడెంట్స్ పరంగా కానీ లేదా ఈ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కానీ ఏమన్నా కొత్త స్కీమ్స్ లేదా బెనిఫిట్స్ లాంటివి తీసుకొచ్చి మనకి ఎక్కువ యూత్ ముందుకెళ్ళేలా చూడడం, ఈ అన్ఎంప్లాయ్మెంట్ని నిర్మూలించడం, ఎక్కువ మందికి జాబ్స్ కలిగించడం లాంటివి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఫైనల్గా జగన్ గారు సీఎం అయితే స్టేట్ డెవలప్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను. ఎందుకంటే
కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదండి. ఎప్పుడు రూలింగ్లోకి అనేది రాలేదు. సో ఒకసారి అనుభవం ఉందా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ వాళ్ళెవరూ రూలింగ్లోకి రాలేదు. సో రూలింగ్లోకి వస్తే ఏమన్నా మారే ఛాన్సెస్ ఉంటాయి అనేది మా నమ్మకం. And subscribe Tollywood Nagar.